శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి దర్శనం చేసుకొని పడమర వైపు గల బ్రహ్మానందరాయల రాజగోపురం నుంచి వెలుపులకు వస్తాను చూడండి. వెలుపులకు వచ్చి కొంచెం ఎడవైపు తిరగగానే గోపురం యొక్క వెలుపుల భాగంలో కొందరు మహిళలు రూపాయి కాయిన్ని ఆ గోపురం యొక్క స్టెప్ లాంటి ఆ రాతికేసి రుద్దుతూ ఉన్నారు చూడండి. అక్కడ రూపాయి కాయని నిలబెట్టి కోరుకుంటే నెరవేరుతుందనేది వాళ్ళ నమ్మకం. ఆ కాయ నిలబట్టడం లేదు కాబట్టి నిలబడే వరకు ఆ గోపురం రాతి మీద రుద్దుతానే ఉన్నారు వాళ్ళు. దీనికి చరిత్ర ఏంటంటే, పూర్వం రోజుల్లో బంగారు కాయన్లు, వెండి కాయన్లు భక్తులు దేవాలయంలోని ఈ గోడల సందుల్లో దూర్చి ఇది స్వామివారి ఆస్తిగా ఉండిపోవాలని చెప్పి నమస్కరించుకునేవాళ్ళు. తర్వాతి రోజుల్లో బంగారం, వెండి రేట్లు పెరిగి అవి మాయమైపోయి సిల్వర్ కాయిన్స్ రావటం, ఈ సిల్వర్ కాయిన్లను కూడా ఇట్లాగే గోడల్లో దూరుస్తున్నారు. ఇది మనం తిరుపతిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా చోట్ల మనకు దర్శనమిస్తుంటాయి ఈ విధానం. ఇక ఇటీవల కాలంలో ఎక్కడ కూడా గాలి గోపురాలన్నింటికి కూడా సిమెంట్ రాసేశారండి, ఎక్కడ సందులు లేకుండా, గ్యాపులు అనేవి కనిపించకుండా. శ్రీశైలంలో కూడా అదే పరిస్థితి కావడంతో వీళ్ళకి గ్యాపులు ఎక్కడ కనిపించక గోపురం యొక్క రాతికే గాడి పడేలా రుద్దుతున్నారు ఈ భక్త నారీమణులు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్.